పట్నం నుంచి పల్లెకొచ్చిన అధికారి, ఏమయ్యా, మీ ఊళ్ళో దోమల్ని ఏమని పిలుస్తారు? గుమస్తా, అంత ధైర్యం మాకెక్కడు సార్. అసలు వాటిని పిలవపోయినా అవే వచ్చి గుట్టిపోతాయి. ఒకవేళ దోమలు అని మేము పిలిచామనుకో, మలేరియా, డెంగీ జ్వరం వచ్చేదాకా గుట్టిపోతాయి. అత్తగారింట్లో చాలా కాలంగా తిష్ట చేశాడు కాంతారావు. ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగింది. అత్తగారు, అల్లుడు గారు, మీరొచ్చి 4 రోజులైంది, ఇంటికి ఎప్పుడు వెళ్తారు? కాంతారావు, అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువే ఉందిగా. అత్తగారు, నిజమే, కానీ అది అమ్మాయి అత్తగారి ఇల్లు. కాంతారావు, ఇది నా మాత్రం పరాయి ఇల్లా? అత్తగారిల్లేగా. మీ అమ్మాయి అక్కడ 2 సంవత్సరాలు ఉంటే నేను 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటా. అత్తగారు, ఇలాంటి తింగరోడు అని తెలిస్తే మా అమ్మాయిని ఇచ్చేదాన్ని కాదు. కాంతారావు, నీవు ఇంత పిసినారు అని తెలిస్తే మీ అమ్మాయిని చేసుకునేవాడిని కాదు. శరత్, ఏరా సంపత్, ఎందుకు ఏడుస్తున్నావు? సంపత్, నడిచి వస్తుంటే దొంగలు అటగించి చెల్లు, వాచి, పర్సు దోచుకెళ్ళారా. శరత్, అలా తీసుకెళ్తుంటే దొంగ అని అరవలేదా? సంపత్, అరవలేదు. శరత్, అదేంట్రా, గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకునేవాళ్ళు కదా. సంపత్, వాళ్ళు వచ్చేలోగా ఆ దొంగలు నా నోట్లో ఉన్న 2 బంగారు పళ్ళు కూడా పీక్కుపోతారని అరవలేదు.